Hi, this is Anuradha, and I am an artist based on Hyderabad, but born and brought up from Chennai. I am doing this as my profession from last 8 years. You can see this is a Mahabalipuram. Every time Mahabalipuram is depicted near the seashore, but here I have given a different view to the Mahabalipuram. And these are the Nandis which have got their lives. So I have depicted as a bull there, and here the background, if you see, all the mountain and a river is there. So, and this color palette is also based upon the European color palette, very limited color palette. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క చేయి ఇట్లా ఉంది, ఒక్క చేయి ఇట్లా క్లోజ్ ఉంది. సో ఇది ఏం మీనింగ్ అంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఒక చెయ్యి ఇవ్వాలా, ఒక చెయ్యి కొంచెం క్లోజ్ చేసుకోవాలా అనేసి ఒక మీనింగ్. సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలా అనేసి ఈ మీనింగ్ ఉంది. దీంట్లో కూడా సేమ్ కలర్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాను. సో నా కలర్స్ చూసారంటే వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో, అంతే 4 కలర్స్ యూస్ చేస్తాను దీంట్లో. సో దీనికి బ్యాక్గ్రౌండ్ నేను జగన్నాథ్ పూరి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ ఇచ్చి ఉన్నాను. సో ఇదంతా నా ఇమాజినేషనే. దీంట్లో ఇండియనైజ్డ్ విమెన్, బట్ కొంచెం నేను ఫారిన్ టచ్ ఇచ్చాను అనమాట. సో ఫేస్ చూసారంటే మన టిపికల్ ఇండియన్ విమెన్ లాగా ఉండదు. సో ఇది అగైన్ యూరోపియన్ బేస్డ్ కలర్ ప్యాలెట్ అనమాట. సో నాది ఏంటంటే టెంపుల్ ఇటువైపు ఉంటుంది, ఫార్ అవే టెంపుల్. సో అదే కాన్సెప్ట్. ఇది చూసారంటే దీనికి కూడా ఆ ప్యాలెటే యూస్ చేశాను, కానీ ఇది మోనోటోన్స్లో ఉంది, కార్తికేయ పిక్చర్. సో ఇది ఏంటంటే రియల్ కార్తికేయ లేకుండా ఇది ఒక స్కల్ప్చర్ లాగా డిజైన్ చేశాను అనమాట. ఆయిల్ కలర్ కాదు, ఇది చార్కోల్ వర్క్ నాది. సో చార్కోల్ జనరలీ పేపర్ పైన వేస్తారు, నేను క్యాన్వాస్ బోర్డ్ పైన వేసున్నాను. సో ప్రాసెస్ చేసి అది మొత్తం ఫిక్స్ చేశాను అనమాట. ఇది ఇట్లా చేస్తే కూడా కలర్ రాదు. చార్కోల్ జనరలీ ఫ్రేమ్ చేస్తారు, ఇది ఫ్రేమ్ చేయడానికి అక్కర్లేదు ప్రాసెస్ చేస్తే. ఇది చూసారంటే ఖజురాహో ఇన్స్పైర్డ్ అనమాట. సో ఎట్లా అంటే ఇది వాటర్ కలర్ యూస్ చేశాను, ఆయిల్ కాదు, చార్కోల్ కాదు, వాటర్ కలర్ ఆన్ పేపర్ అనమాట. సో ఇది చూసారంటే ఒక్కొక్క బ్రష్ స్ట్రోక్స్ నాకు ఒక 1.5 months పడింది అనమాట ఇదంతా మొత్తం కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే వాటర్ కలర్స్లో లేయర్ బై లేయర్ చేస్తాం. సో ఇక్కడ మీరు క్లోజప్లో చూసారంటే ఇదంతా బ్రష్ స్ట్రోక్స్ వల్ల స్టోన్ లుక్ వచ్చిందనమాట. సో ఇది నేను చేసి ఒక 1 year అవుతుంది. దిస్ ఈజ్ మై లైక్ ఇట్ హ్యాస్ గివన్ మీ లాడ్ ఆఫ్ నేమ్, గుడ్ నేమ్. ఇది చూసాక ఇది అనురాధ పెయింటింగ్ అనేసి గుర్తుపెడతారనమాట ఈ స్టైల్. ఇది షాండిలియర్ బేస్డ్ అనమాట. పాతకాలంలో దీంతోనే పార్టీ అంతా చాలా పెద్ద పెద్ద షాండిలియర్స్ పెడతారు. సో ఇది కూడా యూరోపియన్ బేస్డ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసారంటే మొత్తం చాలామంది డాన్స్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే టైటిల్ ఏం పెట్టానంటే లవ్ అండర్ షాండిలియర్ అనేసి. సో ఇట్ ఈస్ లైక్ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే ఒక యూరోపియన్ పార్టీ లాగా తీసుకొచ్చాను అనమాట. పాతకాలంలో మనం ఆల్బంలో చాలాసేపు ఫొటోస్ పెడితే ఏమవుతుంది, అలాంటి ఎఫెక్ట్ ఇక్కడ ఇచ్చి ఉన్నాను అనమాట. ఇది యాక్రలిక్ పైన చార్కోల్ చేశాను అనమాట. సో ఇది 2 కూడా ఒక దేవదాసి పిక్చర్ అనమాట. పాతకాలంలో దేవదాసి ఫోటో రెఫరెన్స్ తీసుకొని వాళ్ళిద్దరిని పోర్ట్రే చేశాను దీంట్లో. సో ఇది వింటేజ్ మోడల్. ఒక గర్ల్ స్టడీయింగ్ లాగా ఉంటాయి అనమాట. షీ ఈజ్ లైక్ ఇన్ అ కామ్ అట్మాస్ఫియర్, అండ్ ఏది పట్టించుకోకుండా తను వరల్డ్లో ఉండేటట్టు నేను అది పోర్ట్రే చేశాను అనమాట. సో అగైన్ అది కూడా యూరోపియన్ కలర్ ప్యాలెటే, యూరోపియన్ బేస్డ్ పెయింటింగే. సో ఇక్కడ ఈ పెయింటింగ్ చూసారంటే ఒక గర్ల్ చాలా లవ్ కోసం అది లాంగ్ చేసి కొంచెం వెయిట్ చేసేటట్టు ఇక్కడ ఇచ్చాను అనమాట. సో రెడ్ డ్రెస్లో
ఒక లవ్ కోసం వెయిట్ చేస్తుంది అనేసి ఒక కాన్సెప్ట్తో ఇచ్చాను. అగైన్ ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్స్ ఇచ్చి ఉన్నాను, రెడ్ వర్సెస్ గ్రీన్. సో దానివల్ల కొంచెం రెడ్ ఎలివేట్ అవుతుంది అనమాట, అదే మన ఫోకల్ పాయింట్. ఇది ఏంటంటే 6 years పెయింటింగ్ అనమాట. 6 years ముందు నేను కొంచెం అమెచ్యూర్ లెవెల్లో అప్పుడు చేశాను. టు బీ ఫ్రాంక్, ఏంటంటే నా కాన్సెప్ట్ ఒకటే, స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు విడో అయిన విమెన్ అంతా అన్అస్పీషియస్ అనేసి అనుకుంటారు. సో పెళ్ళిలో రావడం అదంతా అన్అస్పీషియస్, వాళ్ళు రాకూడదు అనేసి అప్పుడు అంతా ఉనింది. ఇది ఏంటంటే తను విడో, బట్ తను ఒక పెళ్లి కూతురికి వీవ్ చేస్తుంది. సో అట్లాంటిటప్పుడు సో అది ఎట్లా అన్అస్పీషియస్ అనేసి అంటారు అనేసి కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో కూడా కాంప్లిమెంటరీ కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చి ఉన్నాను. ఇది 2 ఫ్లవర్స్ చూసారంటే ఇది కూడా యూరోపియన్ బేస్డ్ స్టైల్ అనమాట. సో ఇది కొంచెమే టైం పట్టింది, ఒక 2 hours ఈ ఫ్లవర్స్ చేసేవచ్చు. ఇది కూడా నాది చాలా పాత పెయింటింగ్, ఇది 6 years అయిపోయింది ఇది వేసి కూడా, బట్ ఇప్పుడు కొంచెం టచ్అప్ ఇచ్చాను. ఇది ఏంటంటే నేను పుట్టి పెరిగింది తమిళనాడులో కాబట్టి నేను ఒక తమిళ అమ్మాయిని ఒక పోర్ట్రేట్ చేయాలా అనేసి ఉండింది. సో ఇది చేశాను అనమాట. దీంట్లో కూడా కాంప్లిమెంటరీ కలర్స్ వాడాను, గ్రీన్ అండ్ రెడ్. సో ఇది ఏంటంటే కొంచెం ఎలిగెంట్గా ఉండాలనేసి ఒక లుక్ ఇచ్చి ఉన్నాను అంతే. నా పెయింటింగ్స్ అంతా లైక్ చేయాలనేసి చూడాలనేసి అనిపిస్తే నా ఇన్స్టా పేజ్ ఉంది, సో anugrija_arts, దానికి విజిట్ చేయండి. అన్ని పెయింటింగ్స్ దాంట్లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఆర్ ఫర్ సేల్. థ్యాంక్ యూ.